కాబట్టి అసలు సర్పంచ్ ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయి, సర్పంచ్ ఎన్నికల వాతావరణం ఏ రకంగా ఉంటుంది, అసలు సర్పంచ్ ఎన్నికలు అనేవి అంటే ఏ రకంగా జరుగుతాయి, నిజంగా పార్టీ ప్రభావం ఎంత, క్యాండిడేట్ ప్రభావం ఎంత, అసలు సర్పంచ్ ఎన్నికలు ఎలా జరుగుతాయని కూడా ఈరోజు మీకు ప్రధానంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 12,733 సర్పంచ్లు ఉన్నాయి. అదేవిధంగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1,069 ఉన్నాయి రంగారెడ్డిలో. అదేవిధంగా సంగారెడ్డిలో 647 సర్పంచ్లు ఉన్నాయి. అదేవిధంగా అతి తక్కువగా చూస్తే మనం గద్వేల్ జిల్లా 255, వరంగల్లో 323. సో ఇవి సర్పంచ్లు. తెలంగాణలో మొత్తం 12,733, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,069 ఉన్నాయి, సంగారెడ్డిలో 647 ఉన్నాయి. అదేవిధంగా అతి తక్కువగా గద్వేల్ జిల్లాలో 255 ఉన్నాయి, ఆ తర్వాత వరంగల్లో 323 ఉన్నాయి. ఇవి తెలంగాణలో సంబంధించిన సర్పంచుల వివరాలు. అయితే ప్రధానంగా మనం గమనించేట్లయితే మాత్రం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రాజకీయాలు ఇక్కడ ఎక్కువగా పట్టణంలో ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు ఎలా జరుగుతాయని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులకి సింబల్స్ అనేవి ఉండవు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు అన్న యాంగిల్ అనేది ఎక్కడ ఉండదు. సర్పంచ్ ఎన్నికలు అనేవి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే ఏ రకమైన సింబల్స్ ఇస్తారో అలాంటి సింబల్స్ ఇస్తారు. బీఆర్ఎస్ కారు సింబల్ ఉండదు, హస్తం గుర్తు ఉండదు, పువ్వు గుర్తు ఉండదు, ఇంక ఏ రాజకీయ పార్టీ సింబల్స్ అనేవి ఉండవు సర్పంచ్ ఎన్నికలకి. కేవలం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఏ రకంగా సింబల్స్ ఇస్తారు అలాగా పార, అగ్గిపెట్టి, క్యాండిల్, లైటు, టార్చ్ లైటు, విజులు, ఇలాంటి సింబల్స్ ఇస్తారు. సో సర్పంచ్ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీ సంబంధించిన సింబల్స్ కాదు. సో అందుకే పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు కూడా ఏ రకంగా చెల్లుబాటు అవుతాయి అని ఒక వాదన. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఒక యువకున్నో లేదా ఒక మహిళనో తీసుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆ వ్యక్తికి అన్ని రకాలుగా అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం వరకు కూడా అయ్యే ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పార్టీ ఆ వ్యక్తిని బలోపేతం చేస్తూ నామినేషన్ వేయిస్తారన్నమాట. అదే మా పార్టీ అభ్యర్థి అని చెప్పుకోండి. కానీ ఇక్కడ నామినేషన్ ఫిలప్ చేసే దాంట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అని ఉండదు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సింబల్స్ కానీ ఏవి ఒక కనిపించవు. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో క్యాండిడేట్ని మాత్రమే బలోపేతం చేస్తారు. కొంతమందిని ఏం చేస్తారంటే ఎవరైనా యాక్టివ్గా ఉన్న యువకులను కూడా తీసుకొచ్చి మేము ఇతనికి ఇస్తున్నాము సీటు మా పార్టీ నుంచి అని కూడా వాళ్ళు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ నామినేషన్ కావచ్చు, ప్రచారం కావచ్చు, ఇవన్నిటి కూడా వెనకాల నుంచి ఉంటూ గెలిచిన తర్వాత మేమే గెలిచాము, మా పార్టీ గెలిచిందని చెప్తారు. సో ఇక్కడ చెప్పడం వరకే అభ్యర్థి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానీ నిజంగా వాస్తవంగా లీగల్గా ఈ చట్ట ప్రకారం మనం గమనించేట్లయితే మాత్రం ఆ సర్పంచ్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. కాబట్టి మీకు మొదటి నుంచి కూడా గతంలో